ఈరోజు ఏం రాశారంటే వెలుగొండను కొట్టేద్దాం, ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు అని రాశారు. క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటట్టు రాసుకుంటున్నారు. ఎప్పుడు చరిత్ర? 1996 నాటి చరిత్ర ఇది. వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి కొంత క్రెడిట్ ఇవ్వాలి. దానిలో పాపం పుణ్యం ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరికే ఇవ్వాలి. సో కొంతవరకు టెక్నికల్ గాను ఇతరత్ర బ్యాక్ అండ్ వర్క్ చేశారు కాబట్టి చంద్రబాబు గారికి ఇవ్వాలి. వీళ్ళకేం సంబంధం వైసీపీ వాళ్ళకి? ఒరే గుండు సోదా, నీ వల్ల దేశానికి ఏమన్నా ఉపయోగమా? అబద్ధాలు ఎట్లా రాయిని అబద్ధాలు ఆడతారు మీరంతా కలిసి. నీకు 1996 నుంచి చరిత్ర కావాలి అంతే కదా? ఈ వెలుగొండ ప్రాజెక్టు 1996 నుంచి చెప్తా విను. ఇది విన్న తర్వాత వైసీపీకి ఏం సంబంధమో, వైఎస్ఆర్ గారికి ఏం సంబంధమో, చంద్రబాబు గారికి ఏం సంబంధమో క్లియర్గా అర్థమైంది నీకు. సరే, 1999లో మాగుంట శ్రీనివాసులు గారు పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్న, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, అయ్యా మేము వెలుగొండ ప్రాజెక్టు కేంద్రానికి సబ్మిట్ చేశాం కదా, దాని సంగతి ఏందయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం, మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీ మొఖాల్లాగానే ఉంది, దాంట్లో అసలు వాటర్ అవైలబిలిటీ ఎంత, ఫారెస్ట్ ఎంత ల్యాండ్ అవసరం, దానికి కావాల్సిన పర్యావరణ క్లియరెన్స్లు ఏమిటి, ఇవేమీ పొందపరచలేదు నాయన, కాబట్టి దాన్ని మళ్ళా మీకే తిరిగి పంపించాము, యాడ మడిచి పెట్టుకుంటారో ఆడ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చినారు 1999లో. రే, రాజశేఖర్ రెడ్డి గారికి కొంత కాదు, అసలు దాని ఇన్సెప్షన్, దాన్ని మొదలు పెట్టిందే ఆయన. ఇది చూడు, 2005లో అన్నయ్య గారి శ్రీ సాయి ప్రతాప్ గారు అడిగిన ప్రశ్న పార్లమెంట్లో, అయ్యా వెలిగొండ ప్రాజెక్ట్కి క్లియరెన్స్కి అప్లై చేశాము, ఇచ్చారా అని అడిగితే సైట్ క్లియరెన్స్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఇచ్చాము అని వాళ్ళ సమాధానం. అంటే 2004 నుంచి 2013-14 వరకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సంబంధించిన క్లియరెన్స్లన్నీ తెచ్చుకొని R&R, ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టి, కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టి, మేజర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది వైఎస్ఆర్ గారే. సరే, 2014 నుంచి 2019 వరకు బాబు గారి చరిత్ర చూద్దామా? ఆయన వెలుగొండకు చేసింది ఏమిటంటే 6.6 కిలోమీటర్స్ టనెల్ పనులు, ప్లస్ అక్కడక్కడ ఫీడరు, కెనాల్ పనులు, అంతే. అంతకంటే ఏమన్నా ఎక్కువ చేసినట్టు ప్రూఫ్లు నీ దగ్గర ఉంటే నాకు పెట్టు స్వామి. సరే, జగన్ గారు 2019 నుంచి